మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి మాఘ శనివారం. మాఘ శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతి కాబట్టి ఈ మాఘ శనివారం రోజు రాత్రి 10 లోపు బెల్లం ముక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఆర్థిక కష్టాలు పోతాయి, పేదరికం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీరు వద్దన్న ధనం వస్తుంది. చాలామంది ఈ రోజుల్లో ధనం లేక పేదరికంలోనే మగ్గిపోతూ ఉన్నారు. కొంతమంది ఎంత కష్టపడినా సరిపడా ధనాన్ని సంపాదించలేక వచ్చిన ధనం సరిపోక ఎప్పుడూ పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు. అలాంటి వారు మాఘ శనివారం రోజు బెల్లంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా పేదరికం పోయి సరిపడా ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. బెల్లంతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే, బెల్లం శుద్ధి అయిన పదార్థం. దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు ఎక్కువగా బెల్లాన్ని వాడుతూ ఉంటారు, పంచదారను వాడరు. సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులుగా బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కారకాలు ఉంటాయి. బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు. చెరకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. అందుకే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక విటమిన్స్, ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేయబడిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటలు, తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఏ శుభకార్యంలోనైనా తీపి పదార్థాలనే మనం ఎక్కువగా తింటాము. ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది, కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినటం ఇప్పుడు తక్కువయ్యింది. చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. బెల్లం కేవలం తిను బండారమే కాకుండా మంచి ఔషధం కూడా. యువతలో బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. అయితే బెల్లంతో మాఘ శనివారం రోజు ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి ధనలాభం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి మాఘ శనివారం రోజు అసలు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో తెలిపే పురాణ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో, పితామహ, శరణు జొచ్చిన వారిని, ఆపదలలో ఉన్న వారిని ఆదుకున్న వారికి ఎలాంటి ఫలితం దక్కుతుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, అది తెలియాలంటే ఒక కథ చెప్తాను విను. ఒకసారి ఒక బోయవాడు అడవికి వేటకు వెళ్ళాడు. కొండపోతగా వర్షం పడటంతో ఆ బోయవాడు ఓ చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఓ పావురాల జంట కాపురం ఉంటున్నాయి. ప్రొద్దు ననగా వెళ్ళిన ఆడపావురం తిరిగి రాకపోవటంతో ఎంతో దిగులుగా ఉన్నది మగ పావురం. ఆ పావురం అలసిపోయి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను, వేట సామాను చూసి భయపడింది. ఎప్పుడో ప్రొద్దుననగా వెళ్ళింది. ఎక్కడున్నదో, ఎలాగున్నదో నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా. ఇది లేని నా జీవనం శూన్యం, శోకమయం. నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతిలోనూ చిక్కలేదు కదా అని బాధపడింది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టింది, కానీ చలి మృత్యు దేవతల ఆ వనాన్ని కబలించింది. ఇంతలో మగపావురం యొక్క శోకం విని ఆడపావురం, ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ అని అన్నది. మగపావురం కిందికి చూస్తే వేటగాడి వలలో ఆడపావురం ఉంది. అది చూసిన మగపావురం, హతవిధి, ఈ వలలో చిక్కుకున్నావా అని బిగ్గరగా ఏడవసాగింది మగపావురం.
అప్పుడు ఆడపావురం శరీరాలు శాశ్వతాలు కావు, మంచి ఒక్కటే మిగిలి ఉండేది, ఎల్లప్పుడూ మనకు తోడు ఉండేది. అదే ఆర్తుడైన వాడిని, శరణుజొచ్చిన వాడిని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలంటారు. పాపం ఈ బోయవాడు ఆర్తుడై మన గూటి దగ్గరకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి అయిన ఇతని సంగతి చూడు అని అమృత వాక్యాలు పలికింది. వెంటనే ఆ బోయవాని ముందు నిలిచి మగ పావురం ఇలా అంది. అయ్యా, నీవు బాగా అలిసినట్టున్నావు, నేనేమి సేవ చేయగలనో చెప్పండి అన్నాడు. దానికి బోయవాడు, ఓ పావురమా, నీవెంత దయగలదానవు, చలితో నా శరీరం గడ్డకట్టుకుపోతున్నట్టుంది, ఈ చలి నుండి నన్ను కాపాడు అన్నాడు. పావురం వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలు తెచ్చి చలిమంట వేసింది. ఆ పావురం చేసిన సహాయానికెంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి తగ్గిన బోయవాడు, గువ్వ, ఎంతో ఆకలిగా ఉంది అన్నాడు. దానికి మగ పావురం కొంతసేపు ఆలోచించి, అయ్యా, పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదు కదా, పరోపకారార్థం ఇదం శరీరం అని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేది ఇవ్వలేను, దీన్ని తీసుకొని మీ ఆకలి బాధ తీర్చుకోండి అని చెప్పింది. ఆ బోయవాడు నివ్వెరపోయి చూస్తూ ఉండగా ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది మగ పావురం. ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయమయ్యింది. ఆహా, ఈ పావురము ఎంత గొప్పది, నా ఆకలి తీర్చుటకు తన శరీరాన్ని, భార్యా పిల్లల్ని, ప్రలోభాన్ని విడిచి శరీరం తృఢప్రాయంగా ఎంచి ఆహుతి చేసింది. ఏమి త్యాగం, ఏమి దయ, రూపంలో చిన్నదే అయినా గుణంలో పెద్దది. ఇక నేను హింస చెయ్యను, మోహం విడిచాను అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటినీ విడిచిపెట్టాడు. బోయవాడి వలలో నుండి బయటపడిన ఆడపక్షి కూడా తన భర్త లేని బ్రతుకు తనకెందుకని మంటలోనికి దూకి మరణించింది. అప్పటికే దివ్య విమానంలోనికి చేరిన మగపావురం ఆడపావురం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇదంతా కల్లారా చూసిన బోయవాడు తన వలను, మిగిలిన సామానును వదిలి వైరాగిగా మారి వెళ్ళిపోయాడు. కనుక ధర్మనందన, తమ శరణుజొచ్చిన ఆ బోయవాడికి అతిథి సత్కారం చేసిన ఫలితానికి పక్షులకు దివ్యత్వం సిద్ధించింది. కాబట్టి శరణుజొచ్చిన వారికి అతిథి సత్కారాలు చేస్తే దివ్యత్వం సిద్ధిస్తుంది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మాఘ శనివారం రోజు చక్కగా ఒక బెల్లం కుందును తీసుకోండి, లేదంటే 2 బెల్లం కుందులు తీసుకున్నా పర్వాలేదు. ఇలా బెల్లం కుందులు తీసుకొని వాటి మధ్యలో చిన్న గొయ్యిలాగా చెయ్యండి. ఆ తర్వాత ఈ బెల్లం కుందులను ఒక ప్లేట్లో పెట్టి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. బెల్లం కుందులలో నువ్వుల నూనె పోసి 2 వత్తులను కూడా ఒక వత్తిగా చేసి దీపం వెలిగించండి. తర్వాత బెల్లం కుందులను ప్రమిదలుగా భావించి వాటికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. పుష్పాలను ఈ దీపాలకు సమర్పించండి. అరటి పళ్ళను ఈ బెల్లం దీపాలకు నైవేద్యంగా పెట్టండి. ఇలా బెల్లం దీపాలు పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరము చదువుకుంటే మంచిది. అంత సమయం లేనివారు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 11 సార్లు కానీ జపించండి. శనివారం రోజు ఉదయం 6 నుండి రాత్రి 10 లోపు ఎప్పుడైనా సరే బెల్లం దీపాలు వెలిగించవచ్చు. ఇలా బెల్లం దీపాలు పెట్టడం వలన ఆర్థిక సమస్యలు పోతాయి, పేదరికం నుండి బయటపడగలుగుతారు. అంటే మీరు కోటీశ్వర్లు అయిపోతారని కాదు, మీ అవసరాలకు సరిపడా ధనం వస్తుంది. ఒక 7 శనివారాల పాటు ఇలా బెల్లం దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మాఘ శనివారం అనే కాదు, ఏ శనివారమైనా సరే పరిహారం చేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి పేదరికాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.